వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే హోటల్లో అది తయారు చేసే బజ్జీలు ఎలా చేస్తారో నా స్టైల్ ప్రకారం నేను చేస్తున్నాను. అందుకు ఒక కప్పు శనగపిండి, తగినంత ఉప్పు, వంట సోడా కొంచెం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పిండి 1/2 అవర్ ఇలా నానబెట్టేసుకున్నాము. ఇప్పుడైతే 1/2 అవర్ నానిందండి పిండి. తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి అయితే ఆయిల్ వేసేసుకున్నాం. ఇలా పచ్చిమిర్చి అయితే ఇలా విత్తులు తీసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ అయితే చాలా అండి, ఇంతే వేసేసుకున్నాను. ఆయిల్ అయితే వేడి కావాలి. ఇక్కడ ఇటు చూడండి, చిన్న చిన్న మిరపకాయలు, ఈ బజ్జీలు అయితే ఇలా వేసేసుకున్నాం అన్నిటిని ఆయిల్లోనే. ఆయిల్ అయితే బాగా కాగిందండి. చూడండి, బాగా పొంగుతున్నాయి. చిన్న చిన్న మిరపకాయలతో మంచిగా పెద్ద బజ్జీలు అయితే చేస్తున్నానండి. అయితే ఇంకా తీసేసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇలా అన్నీ ఇప్పుడైతే అన్నీ ఇలా కోసేసుకున్నానండి. మధ్యలోకి మిడిల్ ఉంటుంది కదా, అలా కోసేసుకొని ఇందులోకైతే ఆనియన్స్ వేసుకొని చూడండి, ఇందులోకి ఆనియన్స్, చాట్ మసాలా, చాట్ మసాలా కొంచెం, మళ్ళీ కొంచెం పైన సాల్ట్ అండ్ కారం. హెమీగా ఉంటుంది. అన్నిటికీ ఇలాగే పెట్టి చూపిస్తాను. చూడండి, పైన ఒక్కసారి ఇలా చాట్ మసాలా వేసేసుకున్నాం మొత్తం. చాలా హెమీగా ఉంటుంది. ఇక్కడేమో ఆనియన్స్ పకోడీ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆనియన్స్ పకోడీనేమో ఇక్కడ ఉన్నాయి. ఇవైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నావో. సూపర్ టేస్ట్ అండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. उसके अलावा गुड टच बाय होंडा ये देखिए अभी कवर्ड तो मिलता है और पहले थोड़ा सा प्रीवियस जनरेशन में वापस मिल सकता है। तो चलते आप गाड़ी के अंदर आपको मिल सके इस होंडा सिटी VNT एपेक्स एडिशन।